90s లో వన్ ఆఫ్ ది ఫేమస్ డిటర్జెంట్ బ్రాండ్ నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మాతో స్టార్ట్ అయ్యి ఈ అడ్వర్టైజ్మెంట్ 50 years పాటు అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీలో ఒక ఐకానిక్. నిర్మా ఫౌండర్ అయిన కర్షద్ భాయ్ పటేల్ ఒక గవర్నమెంట్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేవాళ్ళు. అంతా బాగానే ఉన్న సమయంలో తన కూతురైన నిరుపమ కార్ యాక్సిడెంట్ లో మరణించింది. ఆ బాధతో పటేల్ గారు కృంగిపోకుండా తన కూతురు గుర్తుగా తన జ్ఞాపకాలతో ఏదన్నా చెయ్యాలనుకున్నారు. 1969 లో తన ఇంట్లో కెమికల్స్ మిక్స్ చేసి ఒక కొత్త డిటర్జెంట్ ఫార్ములాని క్రియేట్ చేశారు. ఆ ఫార్ములాతో వాషింగ్ పౌడర్ తయారు చేసి దానికి తన కూతురు నిరుపమ పేరుని నిర్మాగా పెట్టి తన ఇమేజ్ ని బ్రాండ్ లోగోగా క్రియేట్ చేశారు. ఆ టైంలో మిగతా కంపెనీస్ అన్ని 13 రూపాయలకి వాషింగ్ పౌడర్ అమ్ముతుంటే సేమ్ క్వాలిటీతో ఆయన 3 rupees కే 1 kg వాషింగ్ పౌడర్ అమ్మేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ మార్కెటింగ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటే ఈయన సైకిల్ మీద ఇంటింటికి తిరిగి అమ్మే ఆయన కంపెనీ సేల్స్ ని పెంచుకున్నారు. అలా 1998 కి ఇండియాలోనే 60% డిటర్జెంట్ మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేశారు. కూతురు జ్ఞాపకంగా స్టార్ట్ చేసిన ఈ చిన్న కంపెనీ ఇప్పుడు 23,000 కోట్ల ఎంపైర్ గా క్రియేట్ అయింది.